కావలి జవహర్ భారతి కళాశాలలో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేయడం జరిగింది. విశ్వోదయ రెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి దంపతుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా కొనసాగింది. చిన్న పెద్ద లేకుండా ఆటపాటలతో అందరూ కేరింతలు కొట్టడం జరిగింది. క్రీడల్లో గెలుపొందిన వారితో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా విశ్వోదయ సంస్థ నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని జవహర్ భారతి కళాశాలలో అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో సందడి చేయడంతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. విశ్వోదయ రెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ మాలాద్రి మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. విద్యార్థులతో కలిసి అందరూ ఆటపాటలతో సందడి చేయడంతో విశ్వోదయ ప్రాంగణం మారుమోగిపోయింది. నమస్కారాలు. ఈరోజు మా విశ్వోదయ రెక్టర్ గారు మరియు లక్ష్మీ మేడం గారు, వారి సతీమణి లక్ష్మీ మేడం గారు, వారు విశ్వోదయలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులు అనగా బాయ్స్ స్కూలు, గర్ల్స్ స్కూలు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా సుమారు 250 నుంచి 300 మంది క్రీడాకారులు అయితేనేమి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్లో గెలుపొందిన క్రీడాకారులకు వాళ్ళ యొక్క నిధులతో ప్రతి సంవత్సరం క్యాంప్ ఫైర్ ప్రోగ్రాం చేసి క్రీడాకారులని మరియు ఫిజికల్ డైరెక్టర్స్ని అందరిని కూడా అభినందించడం జరుగుతుంది. గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మా విశ్వోదయ యాజమాన్యం తరఫున రెక్టర్ గారు, వారి సతీమణి ఈ విధంగా మాలో కలిసిపోయి ఒక క్రీడాకారులుగా లేదా ఒక విద్యార్థులు కలిసిపోయి ఈ విధంగా క్రీడాకారులను అభినందించడం బహుశా ఏ సంస్థల్లో కూడా, స్టేట్లో ఏ సంస్థల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమం చేపట్టరు. కాబట్టి క్రీడాకారుల తరఫున, అందరి తరఫున మేము ఒకసారి మా యాజమాన్యానికి రెక్టర్ గారికి, వారి సతీమణి గారికి మేము కృతజ్ఞతలు